విశాఖలో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. అక్కయ్యపాలెంలో 15 నుంచి 18 లక్షల రూపాయలు విలువ చేసే 220 విదేశీ మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. తక్కువ ధరకు విదేశీ లిక్కర్ అమ్ముతున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో అక్రమంగా విదేశీ మద్యం అమ్ముతున్న లలిత్ నగర్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నై నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల సమాచారం. తిరుపతి వెంకటేశన్ రామయ్య పిల్లై అనే అతను లిక్కర్ బాగా అమ్ముతున్నాడనేసి హ్యూజ్ క్వాంటిటీలో అమ్ముతున్నాడని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతని అడ్రస్ ఎక్కడైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ని ట్రేస్అవుట్ చేసి అదుపులో తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేసి దగ్గర మొత్తం టోటల్గా 34 బ్రాండ్లు, అంటే వివిధ బ్రాండ్లు, రకరకాల బ్రాండ్లు, అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్ చూస్తే రాయల్ సెల్యూట్ కానీ, బ్లూ లేబుల్ కానీ, బ్లాక్ లేబుల్, డబుల్ బ్లాక్, గ్లెన్ఫిడిచ్, గ్లెన్మెరాంగ్, అలాగే 34 బ్రాండ్స్ ఉన్నాయి. టోటల్గా 220 బాటిల్స్ ఉన్నాయి. సో ఈ 220 బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సోర్స్ ఆఫ్ సప్లై చూస్తే అతను ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై అని అనిపిస్తూ ఉంది, కానీ బట్ ఇది వెరిఫై చేయాల్సి ఉంది. సో ఇప్పటికే ఆల్రెడీ మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సార్ నోటీసులు పెట్టడం జరిగింది. ఒకవేళ ఇది ఇంటర్ స్టేట్ అయితే ఆల్రెడీ ఫారిన్ పాస్పోర్ట్ తీసుకొని అక్కడికి టీంని పంపమని ఆదేశాలు ఇవ్వాలి వచ్చాయి.